హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు హేమాస్ హోమ్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం చాలా రుచిగా సింపుల్గా ఉండే గోధుమ రవ్వ బూరెల్ని తయారు చేసుకుందాం. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ బూరెలు చాలా టేస్టీగా ఉంటాయి. పండుగ రోజుల్లో ప్రత్యేక సందర్భాల్లో ప్రసాదంగా చేయడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. మరి పక్కా కొలతలతో ఈ గోధుమ రవ్వ బూరెల్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. వీటి కోసం ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని ఈ నెయ్యి కాస్త వేడైన తర్వాత జీడిపప్పుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ జీడిపప్పు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న జీడిపప్పులో ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. రవ్వ అంతా నెయ్యిలో కలిసేలా బాగా కలుపుకుంటూ ఈ రవ్వ మంచి స్మెల్ ఇంకా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయిని పెట్టుకొని ఇందులో 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. అలాగే 1 కప్పు బెల్లం తురుమును వేసుకొని కరిగించుకోవాలి. బెల్లంతో చేయడం ఇష్టం లేకపోతే ఈ బెల్లం ప్లేస్లో 3/4 కప్పు పంచదారని వేసుకోండి. స్వీట్నెస్కి కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం అంతా ఇలా కరిగిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. రవ్వ ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో 1/4 కప్పు ఎండు కొబ్బరి తురుముని, 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని, చిటికెడు సాల్ట్ని వేసుకోవాలి. ఎండు కొబ్బరి తురుము ఆప్షనల్ అండి, వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, లేదన్నా స్కిప్ చేసేయండి. ఇప్పుడు రవ్వ అంతా సాఫ్ట్గా అయ్యి బాగా దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా రవ్వ అంతా దగ్గర పడ్డాక 1 స్పూన్ నెయ్యిని వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి. తర్వాత బూరెల కోసం పిండిని కలుపుకోవాలి. నేను సింపుల్గా చూపించడం కోసం మైదా పిండి సోయతో చేస్తున్నాను. ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులో 1 కప్పు మైదా పిండిని, తీపి కోసం 2 స్పూన్ల పంచదారని, చిటికెడు సాల్ట్ని, 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకుంటూ ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని ఎక్కడ ఉండలు లేకుండా కాస్త చిక్కగా పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న సోయలో 2 స్పూన్ల బియ్యం పిండిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బియ్యం పిండిని వేసుకొని కలుపుకోవడం వల్ల బూరెలు పైన క్రిస్పీగా వస్తాయి. రవ్వ కూడా కంప్లీట్గా చల్లారిపోయింది. వీటిని ఇలా చేతితో కలుపుకుంటూ చేతికి కొంచెం నెయ్యిని రాసుకొని ఈ రవ్వ మొత్తాన్ని సమాన బాల్స్లా చుట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పిండిని ఒకసారి కింద నుంచి కలిపి ఇందులో తయారు చేసి పెట్టుకున్న బాల్స్ని వేసుకోవాలి. ఈ బూరెల్ని చేత్తో వేసుకోగలిగితే వేసుకోండి, లేదంటే ఇలా సింపుల్గా స్పూన్తో ఒక్కొక్క బాల్ని పిండిలోంచి తీసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. బూరెలు వేసిన వెంటనే గరిటె పెట్టి కలపకుండా ఇలా కడాయిని కదుపుకుంటూ బూరెల్ని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ బూరెలు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి, తొందరగానే ఫ్రై అయిపోతాయి. వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, బూరెలు ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే విధంగా మిగిలిన బూరెల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోధుమ రవ్వ బూరెలు ఎంతో రుచిగా తయారైపోయాయి. ఇవి ప్రసాదంగా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రవ్వ బూరెల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.